హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి అయితే చేశానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ రెసిపీని మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అయితే చేయండి. రుచి అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. నేను దీనికోసం అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కారాన్ని బట్టి మిర్చిని అయితే వేసుకోవచ్చు. నేను ఇవైతే తక్కువ కారం ఉన్నాయని తీసుకున్నాను. కొంచెం కారం తక్కువగా ఉండే పచ్చిమిర్చి వేసుకున్నామంటే పిల్లలు కూడా తింటారండి. అలాగే ఇప్పుడు దోసకాయనైతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దోసకాయ చేదు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనము రోట్లో దంచుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. రోట్లోనే చేయండి. మిక్సీలో వేస్తే అంత రుచి అయితే రాదు. మనకి ఎప్పుడైనా అర్జెంట్ ఉన్నప్పుడు మిక్సీ వేసుకోవచ్చు, కానీ టైం ఉన్నప్పుడు మాత్రం ఇలా రోట్లోనే చేయండి. చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవన్నీ నేను దోసకాయలు మిర్చీలు రెండు ఒకటేసారి అయితే దంచానండి. ఈ విధంగా రెండు కూడా బాగా నలిగేలాగా దంచుకోవాలి. మనం ఉప్పు అయితే ఇప్పుడే వేసుకోకూడదు. స్టార్టింగ్లోనే మనం ఉప్పు వేసామంటే వాటర్ లాగా వస్తుంది. కాబట్టి కొంచెం ఇవన్నీ దంచుకున్న తర్వాతనే ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి నేను కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసాను. ఈ రెండు వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా బాగా దంచుకోవాలి. ఇలా మనకి పుదీనా ఆకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పచ్చడికి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు ఇవన్నీ బాగా దంచిన తర్వాత కొద్దిగా అయితే సాల్ట్ వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇవంతా కూడా కలిసేలాగా ఒకసారి దంచుకొని అలాగే నానబెట్టుకున్న చింతపండు వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసుకోండి. ఇలా ఉల్లిపాయ కూడా వేసి ఒకసారి బాగా దంచుకోవాలి. తర్వాత కొద్దిగా వెల్లిపాయలు కూడా వేసుకోండి. వెల్లిపాయ రెండు వేసామంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా దంచుకోవాలండి. మరి మెత్తగా అవసరం లేదు. అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉండాలి. అలా ఉంటేనే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. మిక్సీలో వేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా, ఇంత ప్రాసెస్ ఎందుకు అనుకోవచ్చు. కానీ మిక్సీలో వేసుకుంటే ఆ రుచి రాదండి. మనం రోట్లో చేసుకున్నప్పుడే రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి పచ్చడి మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇలా మనకు ఉల్లిపాయలు, వెల్లిపాయలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి కదా. పచ్చడి చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇందులోకి నేను చింతపండు వేసాను కదా. మీ దగ్గర చింతకాయ తొక్కు ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. చింతపండు ప్లేస్లో చింతకాయ తొక్కు కూడా వేసుకోవచ్చు. ఇలాగే డైరెక్ట్ అన్నంలోకి తినవచ్చు, లేకపోతే తాలింపైన వేసుకోవచ్చు అండి. నేనైతే కొద్దిగా పోపు అయితే పెట్టాను. ఇలా పోపు గింజలు వేసుకొని ఒక ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు రెడీ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని అయితే ఇందులో వేసుకోండి. నేను పోపు వేసాను కానీ అంత అవసరం లేదండి. మనం డైరెక్ట్ ఇలాగే తినచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అయితే చూడండి. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.